నమస్తే అండి, వెల్కమ్ టు వివాహ భోజనం ఇన్ యూకే. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ టేస్టీ పాలకూర పప్పు. మన ఛానల్ని కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని ఆన్లో పెట్టుకోండి, అప్పుడే నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. నార్మల్గా పప్పులో పాలకూర వేసి డైరెక్ట్గా బాయిల్కి పెట్టేస్తాం కదా, అలా కాకుండా ఇప్పుడు నేను చేసే వేలో ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఆ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఈ పప్పు మనకి రైస్లోకి కానీ రోటీలోకి కానీ చాలా బాగుంటుంది. ఈ పాలకూర పప్పును చేయడానికి మనకు టైం కూడా ఎక్కువగా పట్టదు. ఇంకా లేట్ చేయకుండా రెసిపీ ప్రాసెస్ చూసేద్దాం. పప్పును ఉడికించుకోవడానికి ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని దాంట్లోకి 1 కప్పు వరకు కందిపప్పును తీసుకుంటున్నాను. నేను ఇక్కడ 1/2 కప్ మెజర్మెంట్ యూస్ చేశాను, అందుకే 2 టైమ్స్ వేశాను పప్పుని. ఇప్పుడు పప్పులో వాటర్ వేసుకొని 2-3 టైమ్స్ క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత పప్పులో 1 కప్పు పప్పుకి మనం 2 కప్పుల వాటర్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి. నేను 2 కప్స్ వేసాను కాబట్టి అదే కప్పుతోటి 4 కప్స్ యాడ్ చేస్తున్నాను వాటర్ని. మీరు ఏ బౌల్తో పప్పు తీసుకుంటున్నారో అదే బౌల్కి 2 కప్స్ వాటర్ వేసుకోండి, అలా అయితే కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు పప్పులోకి 1/4 టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోవాలి. అలాగే సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలి. నేను ఇక్కడ 1 టీ స్పూన్ వరకు యాడ్ చేస్తున్నాను సాల్ట్ని. 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కుక్కర్పై మూత పెట్టుకొని విజిల్ కూడా పెట్టి మనం పప్పుని బాగా ఉడికించుకోవాలి. నేను ఇక్కడ 2 విజిల్స్ వరకు ఉడికించాను, మీరు నానబెట్టినట్లయితే 1 విజిల్ అయినా సరిపోతుంది. పప్పు ఉడుకుతుండగా మనము రిమైనింగ్ ప్రాసెస్ అంతా చేసేసుకోవచ్చు, కట్టింగ్ అలాగా. నేను ఇక్కడ పాలకూరని 350 గ్రామ్స్ ప్యాకెట్ ఉంది కదా, అందులో హాఫ్ యూస్ చేస్తున్నాను. ఈ పాలకూర 1.5 నుంచి 2 కట్టల వరకు ఉంటుంది. ఇందులో నాకు కాడలు కూడా పెద్దగా లేవు కదా, ఇందులో వాటర్ వేసుకొని మంచిగా క్లీన్ చేసుకోవాలి పాలకూరనంతా. పాలకూరలో ఇసుక అలాగా ఉంటుంది, సో దాన్ని మంచిగా క్లీన్ చేసుకుంటే మనకు తినేటప్పుడు అదేం తగలకుండా ఉంటుంది. ఇలా క్లీన్ చేసుకున్న పాలకూరని మనం సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకి పప్పులో అంతా కలిసిపోతుంది సన్నగా కట్ చేయడం వల్ల. అలాగే నేను ఒకటి చిన్న ఉల్లిపాయను కట్ చేసి పెట్టుకున్నాను, 5-6 పచ్చిమిరపకాయలు కట్ చేశాను. అలాగే ఒక 3-4 రెబ్బల వెల్లుల్లిని ఇలా క్రష్ చేసుకొని పెట్టుకోవాలి కచ్చాపచ్చాగా. ఇవన్నీ చేసుకునేలోపు మనకు పప్పు ఉడికిపోతుంది. నాకు 2 విజిల్స్ అయిపోయాయి, చూపిస్తాను పప్పుని ఎలా ఉంది అనేది. చూసారా, పప్పు అంతా చాలా చక్కగా ఉడికిపోయింది కదా, ఇలా ఉడికితే సరిపోతుంది. దీన్ని మనం ఏం మెదపాల్సిన పని లేదు. కొంచెం పప్పు అక్కడక్కడ తగులుతుంటేనే బాగుంటుంది పాలకూర పప్పులోకి. ఇప్పుడు ఉడికించిన పప్పును పక్కన ఉంచుకొని స్టవ్ పై ఒక ప్యాన్ని పెట్టుకొని దాంట్లోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ ఆవాలను కూడా వేసుకోవాలి. ఇప్పుడు జీలకర్ర ఆవాలని కాస్త వేపుకోవాలి కలుపుకుంటూ లో ఫ్లేమ్లో. ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోకి క్రష్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ఉన్నాయి కదా, వాటిని వేసుకొని వేపుకోవాలి. ఇలా ముందే ఆయిల్లో మనము వెల్లుల్లి వేయడం వల్ల ఆ ఫ్లేవర్ బాగా రిలీజ్ అయ్యి చాలా బాగుంటుంది టేస్ట్. ఒకసారి ట్రై చేయండి. వెల్లుల్లి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి 2-3 రెబ్బల కరివేపాకుని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలని కూడా యాడ్ చేసుకొని వాటిని కూడా కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకొని లైట్గా వేపుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపాల్సిన పని లేదు పప్పులోకి. ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను. నేను ముందు పచ్చిమిరపకాయలు వేసాను కదా, అందుకే 1/2 టీ స్పూన్ వరకే వేసాను కారము, కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. అలాగే 1/2 టీ స్పూన్ సాల్ట్ని వేసుకోవాలి. పప్పు ఉడికించేటప్పుడే మనం సాల్ట్ని వేసాం కాబట్టి పాలకూరకు సరిపోయేంత సాల్ట్ వేస్తే సరిపోతుంది. ఇప్పుడు వీటన్నిటిని కలుపుతూ వేపుకోవాలి. అలాగే కొంచెంగా ఇంగువని వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది పాలకూర పప్పులోకి. అంతా బాగా వేగిపోయింది కదా, ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పాలకూరను వేసుకొని బాగా కలుపుకోవాలి. చూస్తే చాలా ఉన్నట్లుగా కనిపిస్తుంది కదా, కానీ కుక్ అయిన తర్వాత చాలా తక్కువ అవుతుంది పాలకూర అనే కాదు, ఏ ఆకుకూర అయినా అంతే. చూసారా ఎంత తక్కువగా అయిపోయిందో, ఇంకా కుక్ అయితే మనకి ఇంకా తక్కువ అయిపోతుంది క్వాంటిటీ అనేది. ఇలా కలుపుతూ ఉండడం వల్ల మనకు పాలకూర అంతా మంచిగా ఉడుకుతుంది, లేదు అంటే కింద ఆకులు ఉడికి పైన పాలకూర అంతా ఉడకకుండా ఉంటుంది. ఒక 3-4 నిమిషాలు ఉడికిన తర్వాత ఇందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పు ఉంది కదా, దాన్ని వేసుకోవాలి. నేను కర్రీలో పసుపు వేయలేదు కదా, పప్పులో వేసాను కాబట్టి కర్రీలో స్కిప్ చేశాను.
ఇప్పుడు మనము ఈ పప్పునంతా కూడా పాలకూర బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలి. అంతా బాగా కలిసిన తర్వాత ఇందులోకి 1 కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వాటర్ అంతా పప్పులో మిక్స్ అయ్యేటట్లుగా బాగా కలుపుకోవాలి. ఒకసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు పప్పుపై మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మనం మూత ఓపెన్ చేసి చూస్తే మనకంతా కుక్ అయిపోయి ఉంటుంది. చూసారా, మొత్తం అంతా మంచిగా కుక్ అయింది కదా. ఇప్పుడు చూస్తే కొంచెం వాటరీగా అనిపిస్తుండొచ్చు, కానీ చల్లారిన తర్వాత చాలా గట్టిగా అవుతుంది పప్పు. ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకోవాలి. ఈ పాలకూర పప్పులోకి కొత్తిమీర ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. అంతేనండి, మనం 1-2 నిమిషాలు దీన్ని ఉడకనిస్తే మనకు ఆ ఫ్లేవర్ అంతా, కొత్తిమీర ఫ్లేవర్ అంతా పప్పులోకి వచ్చేస్తుంది. మనం స్టవ్ ఆఫ్ చేసుకునేటప్పటికి పప్పు కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది. ఇంకా మనకు చల్లారేపాటికి గట్టిగా అయిపోతుంది కదా. అంతేనండి, మనకు పాలకూర పప్పు రెడీ అయిపోయింది. ఈ స్టైల్లో ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఆ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంతకీ మీరు ఎక్కడి నుంచి ఈ వీడియోని చూస్తున్నారో కమెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.